Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. కొత్త ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి సపోర్ట్ చేస్తూ ఈజీ సినిమా ప్లాట్ఫామ్ ముందుకు దూసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో వెళ్తోంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఎక్కడెక్కడో ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంతా పొలోమని చెప్పేసి ఈ సినిమాకి కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. మరోపక్క ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లకు సపోర్ట్ చేస్తూ 200 సినిమాలని ఈ సినిమా అనౌన్స్‌మెంట్ చేసింది. అనౌన్స్‌మెంట్ చేయడమే కాదు, శరవేగంగా షూటింగ్‌లు కంటిన్యూ‌గా జరుగుతూనే ఉన్నాయి. ప్రెజెంట్ 5 సినిమా షూటింగ్‌లు కంటిన్యూ‌గా జరుగుతూ ఉన్నాయి. సో, ఈ ప్రాజెక్ట్‌లోకి ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఎవ్వరైనా ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఎవ్వరైనా ఎంటర్ అవ్వచ్చు. ఈ సినిమాకి మీరు ఎంటర్ కావాలనుకుంటే సింపుల్‌గా ఈ సినిమా వాట్సాప్ నంబర్‌కి ఒక మెసేజ్ దూరంలో మీరున్నారు. సో, ఎండింగ్‌లో మీకు ఈ సినిమా వాట్సాప్ నంబర్ అన్నీ వస్తాయి. దాన్ని ఫాలో అవ్వండి. మీ దగ్గర ప్యాషన్ ఉండి, సినిమా ఇండస్ట్రీలో మీరు డెవలప్ కావాలనుకుంటే, ఇక నుంచి ఎవ్వరి కాళ్ళు మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర టాలెంట్ ఉంటే జస్ట్ ఈ సినిమాకి వస్తే కంటిన్యూ‌గా ప్రాజెక్ట్‌లోకి, సినిమా ప్రాజెక్ట్‌లోకి తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకొని, ఒక మంచి ఆర్టిస్ట్‌గా, ఒక మంచి టెక్నీషియన్‌గా సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి. అయితే ఇవన్నీ ఇంత చేస్తున్నా గూడా ఈ సినిమా ప్లాట్‌ఫామ్‌కొచ్చే ఎక్కువ మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు. మీకు ప్లస్‌లు చెప్తాను, మైనస్‌లు చెప్తాను. కుల్లా ఓపెన్‌గా చెప్తాను. మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ విధంగా నాకు తెలిసి ఎవరు డిస్కస్ చేయరు. మనము సినిమా ఇండస్ట్రీలో మనకు ఎంత టాలెంట్ ఉన్నా, ఏమున్నా కూడా డిసిప్లిన్ అనేది చాలా చాలా అవసరం. ఆ డిసిప్లిన్ అనేది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లో చాలా తక్కువగా ఉంటుంది. అంటే సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఒక ఆర్టిస్ట్ గాని, టెక్నీషియన్ గాని టైంకి రావాలి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ప్రతి ప్రొడక్షన్ కంపెనీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్నింగ్ డైరెక్టర్ వచ్చేసి సీన్‌లు కొన్ని స్పెషల్ సీన్స్ ఉండొచ్చు. అందువల్ల 5:00కే షూట్ ఉంటుంది. 5:00కి మనం లొకేషన్‌లో ఉండాలి. అంటే ఎంతమంది మీలో డెడికేటెడ్‌గా 5:00కే వస్తారో చెప్పండి. ఇది నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. చాలామంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు విపరీతమైన బద్ధకస్తులుంటారు. అంటే 5 గంటలకు మనం సెట్‌లో ఉండాలి అంటే మనం ఎన్నింటికి లేయాలి? ఏ 3కో లేయాలి. 3కో లేసి స్నానాలన్నీ చేసి సో, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ కాబట్టి లంచ్ బాక్స్ ప్లాన్ చేసుకొనేసి, ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని, ఆర్టిస్ట్‌లయితే సో, వాళ్ళు కాస్ట్యూమ్స్ ప్రిపేర్ చేసుకొనేసి, మేకప్ కిట్ ప్రిపేర్ చేసుకొని, ఇవన్నీ ప్లాన్ చేసుకొని, మనము బయటకొచ్చిన తర్వాత మీ బైకో, కారో, ఇంకోటో ప్లాన్ చేసుకోవడం. లేదనుకుంటే 2 లేవనుకుంటే ఏదైనా గూడా ర్యాపిడో బుక్ చేసుకోవడమో, ఇలాంటివేవో ప్లాన్ చేసుకొనేసి మీరు లొకేషన్‌కి 5:00 షార్ప్ 5:00కి రావాల్సి ఉంటది. ఇవన్నీ చేయగలిగే క్లారిటీ మీకు ఉందా? సో, ఇది మొత్తం అంతా ఇంత ప్లానింగ్‌లో మీరు 5:00కి ఆన్ స్పాట్ అంటే డైరెక్టర్ చెప్పిన టైం కంటే 5 నిమిషాలు ముందుండే క్లారిటీ మీకు ఉంటే సినిమా ఇండస్ట్రీకి రండి. అంతే తప్ప ప్యాషన్ ఉంది. సో, విపరీతమైన టాలెంట్ ఉంది నాకు అని చెప్పేసి మీరు వన్స్ ఈసీకి వచ్చిన తర్వాత డైరెక్టర్ చెప్పినట్లు కాకుండా 5 గంటల కంటే తీరిగ్గా 7 గంటలకో, 8 గంటలకో మీరొచ్చారనుకోండి, ఖచ్చితంగా అదే ఆఖరి రోజవుతుంది మీకు. సో, ఇలా టైమ్ మెయింటైన్ చేయని ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు కూడా మీలో ఉన్నారు. మిమ్మల్ని మీరు రీచెక్ చేసుకోండి. ప్యాషన్ ఉంటే సరిపోదు. ప్యాషన్‌తో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలి. ఇంప్లిమెంటేషన్ లేకుండా ఊరికే నాకు ప్యాషన్ ఉంది. నేను నాకు నచ్చినప్పుడు ఏ 10కో, 12కో వస్తానంటే ఇక దొబ్బదు సినిమా ఇండస్ట్రీలో. ఖచ్చితంగా టైమ్ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా అవసరం. మీరు ఇంటి దగ్గర ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడే ఈ సినిమాకెళ్ళాలి మీరనుకుంటే టైమ్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ప్లాన్ జేసుకోవాలి. ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్ ఖచ్చితంగా ఆన్ టైమ్ మీరు ఉండేట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఇది నేను ఆర్టిస్ట్‌లకు జెప్తున్నాను. టెక్నీషియన్‌లు గూడా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వర్క్ చేస్తారు గాబట్టి ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్‌లకి ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఆర్టిస్ట్‌లకి ఈ అప్డేట్ ఇస్తున్నాను. ఖచ్చితంగా టైమ్ మెయింటైన్ చేయాలి. 6 గంటల కంటే 6 గంటలకి, 5 గంటల కంటే 5 గంటలకు. ఎందుకంటే మార్నింగ్ టైమే. ఎర్లీ మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ చేస్తేనే ఎక్కువ ఫుటేజ్ మనం క్యాప్చర్ చేయగలం. ఆఫ్టర్ లంచ్ అనేది ఎక్కువ షూట్ పెద్దగా జరగదు. జరుగుతుంది గానీ, అంత సాటిస్ఫైగా జరిగేది మార్నింగ్ టైమే. మార్నింగ్ టైమ్‌లో చేయాలి అంటే, మనమే ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లంతా డైరెక్టర్స్‌కి కోఆపరేట్ చేయాలి. డైరెక్టర్స్‌కి కరెక్ట్‌గా కోఆపరేట్ చేస్తేనే ఆన్ టైమ్‌లో షూట్ జరుగుతుంది. ఎక్కువ సీన్‌లు చేయడానికి సోర్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రతి ఆర్టిస్టు కొత్తగా వచ్చే ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్ ప్లాన్ జేసుకోవాలి. మీరు చేయరు. ఖచ్చితంగా చేయరు.
మీకు ఎందుకంటే అలవాటయిపోయిన ప్రాణం. స్టార్టింగ్ స్టేజ్‌లో ఎలా ఉంటుందంటే, ఇంటి దగ్గర అలవాటయిపోయి అమ్మ, బాబు మంచిగా పెడుతూ ఉంటే 3 పూటలా తిని కూర్చొనుంటారు. ఇక్కడికి ఇండస్ట్రీకొచ్చి కష్టపడాలంటే మీ ఒళ్ళు సహకరించదు. కానీ నిజంగా మీ దగ్గర ప్యాషన్ ఉంటే ఒళ్ళు విరిచి పని చేయండి. సినిమా ఇండస్ట్రీలో డెవలప్ కావాలంటే ఫస్ట్ ఆప్షన్ టాలెంట్ కాదు, ప్యాషన్ కాదు. ఈ రెండిటి కంటే ముందు టైమ్ మెయింటెనెన్స్ చాలా, చాలా, చాలా అవసరం. ఓకేనా? సో, దాని తర్వాత రైటర్స్ ఉంటారు. ఈసీగా వచ్చే రైటర్స్ ఎలా ఉంటారంటే, "సార్ నేను చింపేస్తాను సార్. మీరు స్టోరీ అవుట్‌లైన్ ఇవ్వండి. మొత్తం నేను డెవలప్ చేసి ఒక రేంజ్‌లో ఇస్తానని" చెప్తారనమాట. ఆ చెప్పిన మాట మరుసటి రోజు పాటించరు. అవుట్‌లైన్ చెప్తాం, వాళ్ళని టీమ్‌లోకి తీసుకుంటాం, అన్నీ చేస్తాం. నాకు తెలిసినంత వరకు నంబర్ ఆఫ్ రైటర్స్ 70% రైటర్స్. వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఊరికే అప్డేట్ చూస్తా ఉంటారు. 30% రైటర్సే రెస్పాండ్ అవుతారు. వాళ్ళు అప్డేట్లు ఇస్తారు. ఆన్ టైమ్ మనం చెప్పిన గడువుకి తగ్గట్టు డైలాగ్ వర్షన్ ఇస్తారు. డెవలప్‌మెంట్ అన్నీ ప్లాన్ చేస్తారు. అన్నీ చేస్తారు. ఇది 30% మాత్రమే ఉంది. నేను ఈసీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నాను గదా! వస్తారు. "సార్ నేను చింపేస్తాను సార్. నన్ను గ్రూప్‌లో యాడ్ చేయండి సార్" అంటారు. చింపడం ఏమి ఉండదు. చింపడం కాదు గదా! అసలు సౌండ్ గూడా ఉండదు. గ్రూప్‌లో అలా సైలెంట్‌గా చూస్తుంటారు. ఎన్ని రోజులు సైలెంట్‌గా చూస్తారు? ఎన్ని రోజులైనా సైలెంట్‌గానే చూస్తుంటారు. ఎటువంటి అప్డేట్‌లు వాళ్ళ దగ్గర నుంచి ఉండవు. ఇది రైటర్స్ మార్చుకోవాలి. మీ దగ్గర విపరీతమైన కథలున్నాయి. నా టాలెంట్ ఏంటో చూపిస్తానని జెప్పేసి సైలెంట్‌గా కూర్చోవడం వల్ల ఏంటి ఉపయోగం? ఎందుకొస్తారు సినిమా ఇండస్ట్రీకి? పీకడానికా? సంకనాకడానికా? నేను తిడితే గాని మీరు బయటికి రారు. అందువల్లే తిడుతున్నాను. మిమ్మల్ని తిట్టే హక్కు నాకే ఉంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు లొకేషన్‌కి టైంకి రాకపోయినా, సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ మీరు కరెక్ట్‌గా అప్డేట్‌లు ఇవ్వకపోయినా గూడా మీకే బొక్క. మీ కెరియరే బొక్క. ఎవడేం తెలుస్తది? నేనేం ఆగుతున్నానా? నా పనులేమన్నా ఆగుతున్నాయా? సో, అప్డేట్ అయిన రైటర్స్‌తోని వాళ్ళతోనే నేనెళ్తున్నాను. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఇలాగే ఉన్నారనుకోండి, నెక్స్ట్ గ్రూప్‌లోకి తీసుకోవడం ఉండదు. ఏం చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని గ్రూప్‌లోకి తీసుకోవాలి? తప్పు సినిమా ఇండస్ట్రీలో లేదు. మనలోనే ఉంది. కొత్తగా వచ్చే ఆర్టిస్టు, టెక్నీషియన్‌లోనే ఉంది. మన పద్ధతులు మార్చుకోవాలి. మార్చుకుంటే కానీ సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ కావడం అసాధ్యం. నేను అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం ఈసీలో. కానీ మీరు చేసేదేంటి? అవకాశాలను కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నారా? కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోరు. రెండవది లొకేషన్‌కొచ్చిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లో బిహేవియర్ ఎలా ఉంటదో తెలుసా? వాళ్ళు ఊహించుకోవడం ఎలా ఊహించుకుంటారంటే, ఏ 'ప్రభాస్' సినిమానో, 'జూనియర్ ఎన్టీఆర్' సినిమానో, లేకపోతే 'పవన్ కళ్యాణ్' గారి సినిమానో, ఈ రేంజ్‌లో అంతా ఊహించుకుంటారనమాట. సెట్‌లోకెళ్తే వందల మంది ఉంటారు. సో, క్యారవాన్‌లు, లైట్లు, గోల, హడావిడి ఉంటుంది. ఈ రేంజ్‌లో ఊహించుకుంటారనమాట. ఎక్కడ ఇంటి దగ్గర నుంచి. మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో లిమిటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లతో మనం షూట్స్ చేస్తూ ఉంటాం. ఇవి వాళ్ళకు డైజెషన్ కావు. అసలు షూటింగ్ అంటే వందల మంది ఉండాలి. సో, ఎక్కడ చూసినా కూడా నోటెడ్ ఆర్టిస్టులు కనపడాలి. టాప్ హీరోలు కనపడాలి. ఇదే రేంజ్‌లో ఉంటారనమాట. వీళ్ళు ఆ ఊహలో ఈసీకొస్తారు. వచ్చిన తర్వాత అటు సింపుల్‌గా మన షూట్ జరుగుతుంటే డైజెషన్ కాదు. రెండో రోజు చెప్పబెట్టరు. జంపు ఇంటికెళ్ళిపోతారనమాట. అది కాదు కదా నేను షూటింగ్ అనుకున్నది. నా షూటింగ్ అంటే వేరే లెవెల్‌లో ఉండాలనుకుంటారనమాట. వీళ్ళకు మనం చేసే చిన్న సినిమాలు, షూటింగ్‌లు డైజెషన్ కావు. పెద్ద సినిమాలు వీళ్ళని దేకరు. అందువల్ల ఇలాంటి కొందరు ఆర్టిస్టులు ఏం చేస్తారంటే అలాగే ఉండిపోతారు. అలా ఒకరోజు వచ్చి మరుసటి రోజు కూడా అత్తాపత్తా లేని ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లని ఎంతోమందిని చూశాను. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కూడా అంతే. సేమ్ సిట్యుయేషన్. అలాంటి వాళ్ళు ఎప్పటికీ డెవలప్ కాలేరు. ఎందుకంటే మనకొచ్చిన అవకాశాన్ని చిన్నదో, పెద్దదో అవకాశాన్ని యుటిలైజ్ చేసుకొనేసి స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్లాన్ చేసుకోవాలి తప్ప, మీరనుకునే కల్ల ప్రపంచం ఒకటేసారి వచ్చేసి, మీ కాళ్ళ దగ్గరికొచ్చేసి అవకాశాలు ఎవ్వడు ఇవ్వరు. పెద్ద సినిమాలు వీళ్ళు దేకరు. చిన్న సినిమాలకు వీళ్ళు ఎక్కవు. సో, అలా ఒక త్రిశంకు స్వర్గంలో ఉండే ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు కూడా ఎంతోమందున్నారు. ఈరోజు మీ తప్పులన్నీ కడగడానికి రీజన్స్ ఇవే. మీ తప్పులు మీకు తెలియాలి. చెప్పేవాడు ఒకడుండాలి. అలాగే జీవితకాలం అలాగే ఉన్నారనుకో, ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. సో, జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా లిమిటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లతో ప్రాజెక్ట్‌లు అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం హైఫై చేయడం అనేది ఈసీలో ఉండదు. మనం ఎలా ఉంటామో న్యాచురల్‌గా మన షూట్‌లవి జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా
అన్నీ చేసుకుంటూ ఎక్విప్‌మెంట్స్ అవంతా చాలా కంఫర్టబుల్ జోన్‌లోనే ఉంటాయి. మీరు ఊహించుకునే క్యారవాన్‌లు, హడావిడి ఇదంతా ఈసీలో ఉండదు. కుల్లా ఓపెన్‌గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా. అలా ఉండవు. అలా ఊహించుకొని మీరు ఈసీకి రావాలంటే రావద్దు. అక్కడే పడి చావండి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అసలు ఈసీకి రావద్దు. అలా కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లో ఎన్నో రకాల మైనస్‌లున్నాయి. నేను చెప్పిన మైనస్‌లన్నిటిని రీసెట్ చేసుకొనేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈసీకి రండి. లేదు మీకు నచ్చిన డ్రీమ్స్‌లో మీకు సినిమాలకు ఉండాలి. నేను సెట్‌కెళ్తే నాకు 3 రకాల టిఫిన్‌లు పెట్టాలి, విందు భోజనాలు పెట్టాలి. మీరు ప్యాషన్‌తో వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో అవకాశాలను క్రియేట్ చేయడం జరుగుతుంది. నేను గూడా మరలా రెగ్యులర్ ఫార్మాట్‌లో బడ్జెట్ సినిమాలని జెప్పేసి 1, 2 సినిమాలు జేసి నేను అత్తాపత్తా లేకుండా ఎళ్ళిపోవడమా? అలా ఈ సినిమా ఎప్పుడూ ఉండదు. సో, ఎక్కడ కూడా మనకు ఫైనాన్షియల్ ప్రెషర్ లేకుండా ఇదంతా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మొత్తం సినిమాలన్నీ డిజైన్ చేయడం జరిగింది. మీకు నచ్చినా, నచ్చకపోయినా మన పద్ధతిలోనే ఈ సినిమా పద్ధతుల్లోనే ఇక్కడ షూట్స్ అవుతాయి. నచ్చిన వాళ్ళు రావచ్చు, నచ్చని వాళ్ళు అసలే చలికాలం. మంచిగా దుప్పటి కప్పుకొనేసి పడుకోండి. మీ వల్ల సినిమా ఇండస్ట్రీ కాదు గదా! మిమ్మల్ని పుట్టించిన మీ అమ్మా, బాబుకి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. అర్థం చేసుకోండి. సో, విత్ ఈ సినిమా రూల్స్‌లో ఎంటర్ కావాలనుకుంటే లక్షణంగా ఈసీకి వచ్చేసేయండి. లేకపోతే మీకు మీరు నచ్చిన రూల్స్‌లో మీరుండాలి అనుకుంటే ఈసీకి పొరపాటున కూడా రావద్దు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. సో, ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లకి విత్ ఈ సినిమా రూల్స్‌లోనే రావాల్సుంటది. ఉ మీకు ఆ రూల్స్‌లో మీరు ఉండి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చనుకుంటే రండి. లేకపోతే రావద్దు. ఈసీకి మీరు షూట్‌కి రావాలంటే ఆర్టిస్ట్ అయినా, టెక్నీషియన్ అయినా కూడా ఆన్ టైమ్ రావాలి. సో, డైరెక్టర్స్‌కి సపోర్ట్ చేయాలి. ఎక్కడ కూడా మీకు బడ్జెట్లు ఉండవు. ఒక రూపాయి ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. ఎవడైనా ఒక రూపాయి తీసుకున్నాడనుకుంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలా అని చెప్పేసి మీకు ఇవ్వడం కూడా ఉండదు. ఇక్కడ ప్యాషన్‌తోనే సినిమాలవుతుంటాయి. అలా మీకు కంఫర్టబుల్‌గా, ఫైనాన్షియల్‌గా నాకు కంఫర్టబుల్‌గా అవుతే నేను ఏది ఆశించను. నాకు అవకాశం దొరికితే చాలనుకునే వాళ్ళు రండి. లేకపోతే ఈ సినిమా ఛాయలకు కూడా ఎవరు రావద్దు. అవసరం లేదు మీరు. సో, ఈసీ రూల్స్‌లో మీరు మీ ట్రాన్స్‌పోర్ట్ మీరే పెట్టుకోవాలి. మీ కాస్ట్యూమ్స్ మీరే ప్లాన్ జేసుకోవాలి. మీ మేకప్ కిట్స్ మీరే ప్రిపేర్ జేసుకోవాలి. మీ లంచ్ బాక్స్‌తో సహా, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్స్ సహా మీరే తెచ్చుకోవాల్సుంటది. సో, అలా కంఫర్టబుల్‌గా వచ్చారు అనుకుంటే రండి. లేకపోతే ఈసీకి రావద్దు. ఇలాంటి వాళ్ళు అంటే ఈసీ రూల్స్ పాటించని వాళ్ళు ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ టెక్నీషియన్ అయినా ఎంత టాలెంట్ ఉన్నా గూడా ఈసీకి అవసరం లేదు. సో, దయచేసి అర్థం చేసుకోండి. ఇది నేను స్ట్రాంగ్‌గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఈసీలో ఇంకా ఫిల్మ్ షూట్స్ ఇంకా ఎక్కువ కాబోతున్నాయి. అడ్డమైన చెత్తంతా నాకు రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వీడియో మీకు ఎప్పటికెప్పుడు ఫార్వర్డ్ అవుతూనే ఉంటది. అది ఈసీగా వచ్చే ఆర్టిస్టు, టెక్నీషియన్ గ్రూప్‌లో ఎళ్ళిపోతది. సో, గ్రూప్‌లో ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా పాటించండి. ఈ సినిమా రూల్స్‌లోనే ఈసీ ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. థాంక్ యూ సో మచ్.